హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పానకం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి. సో తప్పకుండా అందరికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ, శాటిలైట్ ఛానల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ కవితక్క గురించి చాలా డిబేట్లు జరుగుతున్నాయి. అసలు కవితక్క లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది? ఆల్రెడీ నేను 3 నెలలు 6 నెలల క్రితమే చేశాము. ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రావడము, కవితక్క లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా వేదిక న్యూమరాలజీ ప్రకారము, లైఫ్ టైం గ్రాఫ్ ప్రకారము ఎలా ఉంది కవితక్క గురించి మనం చూసుకుందాం. సో భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే మనం లక్కీ స్టిక్కర్స్కి మనము కొరియర్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాం. మీరు ఎవరైతే దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా నాలాగా ఫాస్ట్గా కోటీశ్వర్లు కావచ్చు. అదేవిధంగా ఈ పెట్టుకోగానే కోటీశ్వరు కాదు, ఇవి పెట్టుకొని మనం పని చేయాలి. యాక్టరా మీ పనులు ఏందో అవి చేసుకోవాలి. ఓకేనా? రైట్. తర్వాత ప్రతిరోజు కూడా ఈ స్టిక్కర్స్ పెట్టుకొని చక్కగా మీరు ఈ మ్యాజిక్ బాటిల్లో నీళ్ళు తాగుతూ ఉండాలి. సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నాలుగు అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞత అన్నాను. ఇక తాగుతున్నాను ఇట్లా ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎందుకంటే నేను కోటీశ్వరుడు అయినా కాబట్టి. ఇక మనము ఈరోజు లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఆఫర్ ప్రైస్ నడుస్తుంది. మీ జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అదే టాపిక్. మరి కవితక్క లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, రాబోయే 38 నుంచి 45 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది కవితక్కకు, అవన్నీ తెలుసుకుందాం. ఓకే. సో ప్రతి వ్యక్తి కూడా ఈ లైఫ్ని అన్లక్కీ అంటే దురదృష్టమైన జీవితాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అందరికీ ఒకే లైఫ్ ఉంటుంది, తన సందేహం లేదు. దాన్ని మనం మార్చుకోవాలంటే ఏం చేయాలంటే అన్లక్కీ నుంచి లక్కీకి వెళ్ళాలి. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవి ఫాలో చేయాలి. దీనివల్ల గ్రోత్ మైండ్ సెట్ అవుతుంది. ఇలా ఉంటే మరి ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ పంచరత్నాలు ఈ నంబర్స్ యూనివర్స్ని నడిపిస్తాయి. తర్వాత కవితక్క డేట్ ఆఫ్ బర్త్ 1978 మార్చి 13వ తారీఖు, 4/5, జన్మ సంఖ్య 4, విధి సంఖ్య 5. సో ఇక్కడ 3-1 చాలా మంచి కాంబినేషన్. 1-7-8 ఇది రాజకీయ యోగం. ఇదేమో 5-4 అనేది జైలు యోగం. ఆల్రెడీ జైలుకో యోగం వచ్చింది. అందరూ అంటారు ఏమంటారు, జైలుకో వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారంటే అవింటు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, మళ్ళీ సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సీఎం అయ్యారు. మరి కవితక్క జైలుకి వెళ్ళింది, ఇంకా సీఎం కాలేదు. మరి జాతకంలో లైఫ్ టైం గ్రాఫ్లో ఉందా లేదా చూసుకుందాం. సో ప్రస్తుతము ఇది మే 30వ తారీఖు 2025. ఆమె జాతకంలో ఏముందంటే ఈ మొత్తం లైను యాక్టివేషన్ అయింది. నేమ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఇది. దీనివల్ల ఈ 6, 7, 5 అనేది మంచి లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. సో ఇక్కడ కూడా 954 అనేది యాక్టివేషన్ అయింది. దాదాపు ఇక్కడ లేదు, ఇక్కడ యాక్టివేషన్ అయింది. కోర్టు కేసులు, హాస్పిటలైజరు ఇవన్నీ కూడా యాక్టివేషన్ అయినట్టే. ఇక 8 అనేది అంటే 8 అనేది 3 సార్లు వచ్చింది. ఈ విధంగా ఇక్కడ యాక్టివేషన్ అయింది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటే తోబుట్టులు అందరితో గొడవలు అవుతాయి. ఇక్కడ అది జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇక మహాదశ వచ్చేసి రాహు మహాదశ. అంతర్దశలో శని. పర్సనల్ ఇయర్ కూడా ఈ సంవత్సరం శనే ఉంది. సో ప్రత్యంతర దశ కుజుడు ఉన్నాడు, గోచారం మారింది. ఇవన్నీ వేదిక న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుంది. పరిస్థితులు వేదిక న్యూమరాలజీలో ఇలా ఉన్నాయి కాబట్టి అలా జరుగుతుంది కవితక్క విషయంలో. ఇక మెయిన్ పేరు చూసుకుంటే 13వ తారీఖు మార్చి నెల 1978లో పుట్టిన కవితక్కకి పేరులో చాలియన్లో 20, పైథాగరస్లో 27, నేమ్ నెంబర్లో 20, పిరమిడ్లో 38. ఇవేవి కూడా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఇవి మనకు ఎలిజిబుల్ కాదు. ఇవన్నీ కూడా నెగిటివ్. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు అసలు కలవలేదు. అందుకోసమే మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి లక్షల కోట్లు సంపాదించింది. మరి బతుకమ్మ పండుగ అంటే బ్రాండ్ అంబాసిడర్ చేసిందంటే అవన్నీ వేరు. ఇక్కడ పేరు సమస్యగా ఉన్నప్పుడు జీవితంలో ఏదో ఒక రోజు మనం అనుభవించాల్సిన అవసరం వస్తుంది. సో కవిత అనే పేరులో అన్ని నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. మీ పేరైనా సరే, ఎవరి పేరైనా సరే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లక్కీ నేమ్ లేనప్పుడు ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. సో లక్కీ నేమ్ పెట్టుకుంటే మీ జీవితంలో చాలా సునాయాసంగా అఖండ విజయాలు సాధిస్తారు. ఇక మెయిన్గా లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం మనం.
లైఫ్ టైం గ్రాఫ్లో ఏం చెప్తుంది, లైఫ్ టైం గ్రాఫ్లో మనకి ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. కవితక్క లైఫ్ టైం గ్రాఫ్ చూద్దాం. ఇదిగోండి మన కవితక్క లైఫ్ టైం గ్రాఫ్లో 1978 మార్చి 13వ తారీఖు పుట్టింది కవితక్క. ఇది మనకు ఇక్కడ చూడండి లైఫ్ టైం గ్రాఫ్లో మెల్లిగా నిదానంగా 2003 వరకు ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత డౌన్ఫాల్ అయింది 2008కి. మరి 2008 నుంచి మళ్ళీ 2018 వరకు పైకి వెళ్ళింది. సో అక్కడికి ఆల్రెడీ 2018 వరకు ఆమె ఎంపీగా ఉంది ఆల్రెడీ. అక్కడ నుంచి డౌన్ఫాల్ అయిపోయింది. సో డౌన్ఫాల్ అయింది 2029కి కొంచెం వీరికి వచ్చింది అన్నమాట. సో ఇక 2042కి టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 2042కి టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీని సందేహం లేదు. తర్వాత 2050కి కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి నేను చెప్పే ఏంటంటే లైఫ్ టైం ఈవెంట్స్ గ్రాఫ్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది లైఫ్ టైం గ్రాఫ్లో మీ యొక్క పొజిషన్ ఏ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది మీ లైఫ్లోనే. అంటే ఇప్పుడు కవితక్క జీవితంలో ఆమె లైఫ్లోనే 2042 రాసి పెట్టుకోవాలి మీరు అందరూ, ప్రేక్షకులు కానీ, మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, తర్వాత ఎవరైతే కేసీఆర్ని ఫాలో చేసే వాళ్ళు కానీ, రాజకీయంలో కవితక్కను బాగా ఇష్టపడే వాళ్ళు కానీ, అంటే ఫాలోవర్స్ కానీ 2042 అనేది రాసి పెట్టుకోండి. కవితక్క జీవితంలో టాప్ పొజిషన్ వెళ్ళేది ఉంది. జీవితంలోనే ఈ 100 సంవత్సరాల జీవితంలో 2042 అనేది టాప్ పొజిషన్. అలా మీ జీవితంలో కూడా కవితక్క జీవితంలో 2042 టాప్ పొజిషన్ అన్నాను. అది రాజకీయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా టాప్ పొజిషన్. మరి మీ జీవితం ఏ ఇయర్లో టాప్ పొజిషన్ ఉంటుంది అసలు తెలుసా? తెలియదు. సో అందుకోసం లైఫ్ టైం గ్రాఫ్ మీకు ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మనకు 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఇది. సో ఇక్కడ 1 సంవత్సరం నుంచి 24 సంవత్సరాల మధ్యలో గ్రాఫ్ ఎలా పెరిగిందో చూడండి. చాలా అద్భుతంగా పెరిగింది. తర్వాత 2002కి 24 సంవత్సరాలు దిగుతోంది. ఇప్పుడు మళ్ళీ చూడండి గ్రాఫ్ ఎక్కడ దిగుతుందో. 2007 వరకులా మొత్తం గ్రాఫ్ దిగింది, 1 నెంబర్కి వచ్చింది. అక్కడ నుంచి 2007 నుంచే మళ్ళీ గ్రాఫ్ మీదకి వెళ్ళిపోయింది. 2018 వరకు 17 వరకు చాలా పైకి వెళ్ళింది, దగ్గర దాకా వెళ్ళింది. సో అందుకోసం 2018 నుంచి మళ్ళీ గ్రాఫ్ కిందకి దిగింది. 2018లోనే ఎంపీగా ఓడిపోయింది. అక్కడ నుంచి గ్రాఫ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు 2025 2024లో యుద్ధం జరిగింది. అరెస్ట్ కాబడింది మార్చి నెలలో 15వ తారీఖు తర్వాత. ఆమె పుట్టినరోజు 2 రోజుల తర్వాతే మార్చి నెలలో 2024 18 నెంబర్ వచ్చింది, 46 సంవత్సరాలు. అక్కడ నుంచి గ్రాఫ్ డౌన్ఫాలే ఉంది. ఇప్పుడు 2025లో 20 నెంబర్ ఉంది, 47 నెంబర్ ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 2026లో 48 నెంబర్, అది మంచిది కాదు. 20 నెంబర్, అది కూడా మంచిది కాదు. ఇట్లా గ్రాఫ్ కిందికి పడుతుంది. ఇక గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతుందంటే 2028 15 నెంబర్ వస్తుంది. చాలా ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి. 50 సంవత్సరాలు. కానీ 2029కి అనుకోకుండా చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. 2029కి అప్పుడే ఎలక్షన్లు అవుతాయి. గ్రాఫ్ మెల్లిమెల్లిగా పైకి వెళ్తుంది. 19 నెంబర్ వచ్చింది. సో మొత్తం మీద నేను ఏం చెప్తానంటే 2038 నుంచి, అంటే 60 సంవత్సరాల వయసులో, అంటే 2059 అనుకోండి, 2038 నుంచి 60 నుంచి మరియు 73 వరకు చాలా బ్రహ్మాండంగా గ్రాఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ 2038 నుంచి ఇదిగోండి మళ్ళీ 2048 వరకు టాప్ లెవెల్లో ఉంటుంది గ్రాఫ్. 2038 నుంచి 2048 వరకు. అందుకోసం 2042లో నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో అది ఒక మెరాకిల్ జరుగుతుంది కవితకు విషయంలో. ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్. ఇదిగో 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది. సో 2008లో కిందికి వచ్చింది, 2018లో పైకి వెళ్ళింది, 2028లో కిందికి వస్తుంది, 2028 నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, 2038, 48 ఈ 10 సంవత్సరాలు చాలా టాప్ పొజిషన్లో ఉంటుంది. చూడండి ఇక్కడ 2038 నుంచి 2048 వరకు టాప్ పొజిషన్లో ఉంటుంది కవితక్క జీవితము. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఈ విధంగా టర్నింగ్ పాయింట్ చూసుకోండి. 2018లో 2 వచ్చింది, ఆమెకు అపోజిట్ నెంబరు డౌన్ఫాల్ అయిపోయింది. 2027 నుంచి 9 వస్తుంది, తర్వాత 36 నుంచి 1 నెంబర్ వస్తుంది. కాబట్టి ఇంకా ఆమెకి ఎదురు ఎవరు ఉండరు. 2036 నుంచి, మరి 2036 నుంచి 38 నుంచి 48 వరకు ఆమెకు కలిసి వస్తుంది. ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది మీ జీవితంలో మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకోవచ్చు, దాంట్లో సందేహం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు అన్ని గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు బీఆర్ఎస్లో ఎందుకు ఈ విధంగా కలహాలు జరుగుతున్నాయంటే మన లైఫ్ టైం గ్రాఫ్లో ఏ విధంగా ఉంది. ఇప్పుడైతే లైఫ్ టైం గ్రాఫ్ కవితక్కది బాగలేదు, గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు 2025కి గ్రాఫ్ బాగలేదు. ఇదిగోండి 2025కి
మనకు గ్రాఫ్ బాగలేదు కాబట్టి మనకు పడిపోయింది. ఇదిగోండి 2025కి గ్రాఫ్ పడిపోతుంది. ఇది గమనించాలి. ఎంత పెద్ద తోపు అయినా, బాబైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, పిఎం అయినా ఎప్పటికీ గ్రాఫ్ పైనే ఉండదు, ఎప్పటికీ గ్రాఫ్ కిందనే ఉండదు. దాని అప్పైన చూడండి కిందికి వచ్చింది, ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అట్లా మన జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ను బట్టి మన జీవితాన్ని డిసైడ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉండాలో. సో మొత్తం మీద అయితే మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇక మనకు June 1 మనకు వేదిక న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి ఆల్రెడీ. తర్వాత ప్రతి వారం శనివారము మనకి జూమ్ మీట్లో వేదిక న్యూమరాలజీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. June 6 మనీ పవర్ ఆన్లైన్ క్లాసు, June 15 డైరెక్ట్ మనీ పవర్ క్లాసులు జరుగుతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఆఫీస్ టైం ఉంటుంది. ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో లైఫ్ టైం గ్రాఫ్ అందరికీ అవసరం. మన జీవితం ఎట్లుంటుంది, మీ పిల్లల్ని ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వానికి బైపీసీపీ అన్నా, ఎంపీసీపీ అన్నా వాడు ఏమవుతాడు, వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ బాగుందా, మరి వీనిపైన లక్షల కోట్లు పెట్టుబడి పెట్టచ్చా, మనం వ్యాపారం చేసేటప్పుడు మన సంస్థ ఎట్లుంది, మన లక్షల కోట్లు పెట్టుబడి పెట్టచ్చా, పెట్టరాదా, అసలు లైఫ్ టైం గ్రాఫ్లో బాగలేనప్పుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లాస్ అయిపోతాం, ఈ లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. సో అందుకోసం లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా మీ జీవితంలో హ్యాపీ లైఫ్ని నిర్ణయం చేయడానికి లైఫ్ టైం గ్రాఫ్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ.